అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతూ ఉన్నాను. గోంగూర పచ్చడి అని చెప్పగానే మీకు నోరు ఊరుతోంది కదా. సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెష్గా ఉన్న ఒక గోంగూర కట్టను తీసుకొచ్చుకోండి. తీసుకొని నీట్గా ఆకులన్నీ సెపరేట్ చేసేసుకోండి. కాడలు అవన్నీ లేకుండా ఆకుల్ని మాత్రమే సెపరేట్ చేసుకోండి. ఏదన్నా పురుగు అలాంటిది ఏదన్నా ఉంటే తీసి పక్కన పడేసి, లేదా వాడిన ఆకు కానీ అట్లా ఉంటే అవి తీసేసేయండి. ఫ్రెష్గా ఉన్నది ఆకులు మాత్రం సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని 2-3 సార్లు కడిగేసుకోండి. ఎందుకంటే ఆకులో మట్టి ఉంటుంది కదా, సో అదంతా నీట్గా క్లీన్గా వాటర్లో వెళ్ళిపోతుంది. సో బాగా వాష్ చేసేసుకోండి. ఏమైనా గోంగూర పచ్చడి అనగానే ఆంధ్ర వాళ్ళు అన్నం, నెయ్యి, దాని పక్కనే ఎర్రగడ్డ గుర్తొస్తాయి. ఎవరికైనా సరే గోంగూర పచ్చడి అనగానే ఆంధ్ర వాళ్ళే గుర్తొస్తారు. నిజంగా గోంగూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేసే పక్కనలో కనుక చేస్తే అద్భుతమైన పచ్చడి అనమాట. దీని పక్కన ఉల్లిపాయ కనుకుంటే అద్దుర్స్ అండ్ నెయ్యి కూడా మర్చిపోకుండా వేసుకోవాలి. సో అప్పుడే దాని ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనం కడిగేసుకున్నాం కదా, 1-2 సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత ఈ గోంగూరని వాడ్చుకోవాలి. వాడ్చుకోవడం అంటే మగ్గబెట్టుకోవడం అనమాట. సో మనం ఏదైతే పాత్రలో చేసుకోవాలి అనుకుంటున్నామో అది కొద్దిగా మందంగా ఉండాలి. మూకుడైనా పర్వాలేదు, గిన్నెైనా పర్వాలేదు. సో అడుగైతే మందంగా ఉండాలి. దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆకునంతా కొద్దిగా, అంటే మనం తీసుకున్న గోంగూరకి తగ్గట్టు చింతపండుని పెట్టుకోవాలి. చింతపండు దీనికి ఎక్కువ అవసరం ఉండదు. సో కొద్దిగా చూసి తీసుకోండి. నేను ఇక్కడైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఉప్పు వేసేసుకోవాలి. కల్లుప్పు అయితే మంచిది. కల్లుప్పు కనుక లేకపోతే పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు, నార్మల్ సాల్ట్ యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి, వాటర్ ఏం యాడ్ చేయకండి, దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేయండి. మనకి బాగా ఆకు ఉడికింది అని తెలిసిన తర్వాత చూస్తున్నారు కదా, వాటర్ ఎందుకు వద్దు అన్నానంటే దీనిలో కడిగిన నీళ్ళే బయటకు వస్తాయి ఎక్కువగా. సో అందుకని వద్దని చెప్పాను. సో మనం బాగా ఉడికింది ఆకు అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాల్సిన అవసరం ఏం లేదు. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే దాన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. కల్లుప్పు అట్లా కరగకుండా ఉంది కదా, అదేం ప్రాబ్లం లేదు. కొద్దిగా మనం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలిపేసుకున్నామంటే అదే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ గోంగూరని బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక స్టవ్ మీద మనం ఒక బాండలు పెట్టుకొని దానిలో కొద్దిగా 1 స్పూన్ నూనె వేసుకొని, ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు మాత్రం కంపల్సరీ పచ్చళ్ళలోకి. అండ్ ఒక ఫుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి. తీసుకొని బాగా వేగిన తర్వాత మీ కారానికి తగ్గట్టు మిరపకాయలు తీసుకోండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ నేను కారంగా ఉన్న మిరపకాయల్ని ఒక 30 మిరపకాయలు తీసుకుంటాను. సో అంటే కొద్దిగా కారం ఉంటే పచ్చళ్ళు బాగుంటాయి కాబట్టి మీకు కారం అంత వద్దు అనుకుంటే తగ్గించుకోవచ్చు. సో బాగా వేయించేసుకోండి. బాగా వేగింది ఇదంతా అని అనుకున్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. సో ఈ గింజలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా చల్లారిన తర్వాతనే చేసుకుందాం. అండ్ ఇప్పుడు గోంగూరను చూద్దాం. మళ్ళీ గోంగూరలో చూస్తున్నారు కదా, నీళ్ళన్నీ ఇంకిపోయాయి, కొద్ది నీళ్ళే మిగిలాయి. అందుకే ఫస్టే చెప్పాను గోంగూరలో వాటర్ వేసుకోకూడదు అని. సో ఈ ఉప్పు కానీ చింతపండు కానీ ఇవన్నీ కూడా సపరేట్గా మనం మ్యాష్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే మ్యాష్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏంటంటే చల్లారిపోయింది కదా ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ. ఇప్పుడు వీటిని బరకగా గ్రైండ్ చేసుకుందాం. చేసుకున్నామా? చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం చల్లారిన గోంగూరను వేసేసుకోవాలి. సో కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, అంటే బరకగా చేసేసుకుంటే చాలు, మెత్తగా అవసరం లేదు. అని చూస్తున్నాను కదా, ఇప్పుడు గోంగూరని దీనిలో వేసేసుకుందాం. వేసేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. వాటర్ చూస్తున్నారు కదా, కొద్దిగా మిగిలాయి, అవి పడబోయకండి, అలాగే ఉంచుకోండి. ఈ వాటర్ని మనం గోంగూరని గ్రైండ్ చేసుకునేటప్పుడు పేస్ట్గా అప్పుడు వాడుకుందాం. ఇప్పుడు కొద్దిగా గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు మనం ఈ వాటర్ని వేసుకుందాం.
అంటే ఫస్ట్ టైమే వాటర్ని వేసుకోకుండా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత వాటర్ని వేసుకుంటే ఇంకా స్మూత్గా గ్రైండ్ అవుతుందన్నమాట. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇంకోసారి గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి, మరీ గంధంలా కాకుండా కొద్దిగా మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పచ్చడి కన్సిస్టెన్సీ మామూలుగా మీకు రాకపోయినా కానీ తినేటప్పుడు మనకు తెలుస్తుంది కదా ఎలా ఉంటుందని టెక్స్చర్ అని. సో అలా చూసుకొని చేసుకోండి. ఈ గ్రైండ్ అవుతున్నప్పుడు కమ్మటి గోంగూర స్మెల్ అలా 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 తేలి వస్తుంది. ఇంకా తిరుగుమాత వేస్తే కనుక ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం తిరుగుమాతకి ఏం వేసుకోవాలో చూద్దాం. మందంగా ఉన్న బాండలు పెట్టుకొని దానిలో నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. సో ఒక 2 గరిటెలు పడుతుంది. వేసుకున్న తర్వాత నూనె కాగింది అనుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. అండ్ మెంతులు కూడా కంపల్సరీ. మెంతులు మాత్రం జస్ట్ 1/2 స్పూన్ వేసుకోండి, మంచి వాసన వస్తుంది. అండ్ కరివేపాకు 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేకపోతే వదిలేసేయండి, బట్ ఇంగువ వేసుకుంటే మంచి వాసన వస్తుంది. సో ఇంగువ వేసుకొని స్టవ్ సిమ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. హైలో పెట్టుకొని గోంగూరని వేసుకోవద్దు, ఎందుకంటే మనం ఇదంతా తీసి దానిలో వేసేటప్పటికే కొద్దిగా కింద అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని గోంగూరని వేసేసుకోండి. అండ్ మిక్సీలో కొద్దిగా నీళ్లు పోసి మొత్తం తిప్పేసుకొని ఆ నీళ్ళని కూడా దీనిలో పోసేసి బాగా కలపండి. అంటే కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది కదా, అట్లా లేకుండా ఆయిల్ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. వాటరు, ఆయిల్ అండ్ వాటర్ పోయమన్నాను కదా అని ఓవని గ్లాసులు పోసేయకండి. ఒక 2-3 స్పూన్లు, చిన్న స్పూన్లు ఉంటాయి కదా, నార్మల్ స్పూన్స్, టేబుల్ స్పూన్స్ కాకుండా నార్మల్ టీ స్పూన్స్ ఉంటాయి కదా, అన్నీ పోసుకోవాలి. సో ఇప్పుడు బాగా కలిపేసుకున్నామా. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం దీనిలో ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, వెల్లుల్లిపాయలు ఇష్టమున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా దీనిలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి నాకు వెల్లుల్లిపాయలతో కాకుండా ఉల్లిపాయలతో తినాలి అని ఉంది కాబట్టి నేను వెల్లుల్లిపాయల్ని అవాయిడ్ చేశాను. సో మీరు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అనుకుంటే మాత్రం మనం పోపు పెట్టుకుంటాం కదా, తిరుగుమాత వేసుకుంటాం కదా, అప్పుడు వేసుకోవాలన్నమాట. రుచి బ్యాలెన్స్ అవ్వడం కోసం కొద్దిగా బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోండి. బెల్లం అయితే టేస్ట్ బాగుంటుంది. సో బెల్లం లేకపోతే చక్కెర వేసుకోండి, కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వద్దు. సో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా, ఈ ప్రాసెస్ అంతా కూడా చిన్న మంట మీదనే జరగాలన్నమాట. ఎక్కువ పెద్ద మంట పెట్టుకోకండి, స్లో సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. సో బాగా మగ్గింది అనుకున్నంత వరకు దాన్ని అలాగే ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటకుండా ఉండడం కోసం అనమాట. అలా పెట్టి వదిలేస్తే కింద మాడిపోతుంది కదా, సో అలా అవాయిడ్ చేయడం కోసం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. సో మనకి ఎప్పుడు గుర్తొస్తుందంటే ఇది మగ్గిపోయింది ఇదంతా అని కూడా ఇట్లా చూస్తున్నారు కదా, ఆయిల్ ఇట్లా సెపరేట్ అయిపోయి బయటకు వస్తున్నట్టు ఉంటుంది. సో అది కొంచెం ఈజీగానే అర్థమవుతుంది. లేదు మీకు అర్థం కాలేదంటే కొంచెం ఒక 5 to 6 minutes చాలు, అలా మగ్గిపోతుంది అనమాట. అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనకు కావాల్సిన జాడీలో కానీ సీసాలో కానీ, లేదా అప్పటికప్పుడే తింటున్నాం అనుకుంటే మామూలుగా గిన్నెలో తీసేసుకోవచ్చు. అండ్ తీసేసుకునే ముందు ఇలా ఒక ఎర్రగడ్డను తీసుకొని కట్ చేసుకొని దంచేసుకోవాలి. దంచేయండి అని ఎందుకు చెప్తున్నానంటే మిక్సీలో వేస్తే బాగుండదు, అలా కట్ చేసుకునైనా తినొచ్చు. బట్ దానికంటే కూడా ఇలా దంచుకొని ఎంతైతే మనం వాడుకుంటున్నామో ఆ పూటకి దానిలో ఈ ఎర్రగడ్డను కలిపేసుకోండి. వావ్, రుచి అసలు చెప్పని అద్భుతం అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకోండి, ఇంకా మీకు హెవెన్ అంతే. అంత టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి. అండ్ హెల్త్ వైజ్ కూడా ఇది చాలా మంచిదంట. సో అంటే గోంగూర మనందరికీ తెలుసు కదా చాలా మంచిది అని. సో హ్యాపీగా అన్నంలోకి గోంగూర, నెయ్యి, ఎర్రగడ్డ వేసుకొని జాలీగా ఎంజాయ్ చేయండి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు బయట పెట్టుకోవాలి అని అంటే ఒక 3-4 days అయితే బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం అంత టేస్ట్ బాగుండదు. ఈ రెసిపీ, వీడియో 2 నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
అండ్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.